క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా ఆగమన కాలములోని రెండవ ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాము. మొదటి ఆదివారమున మనందరము కూడా నిరీక్షణ గురించి ధ్యానించుకొని ఉన్నాము. మరి ఈ రెండవ ఆదివారమున మనందరము కూడా సిద్ధపాటు గురించి ధ్యానించుకుందాము. ప్రియ స్నేహితులారా, ఈనాడు సువార్తలో బాప్తీసు యోహాను ఒక శక్తివంతమైన విషయమును వినిపిస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, ప్రభువుకు మార్గములను సిద్ధపరచండి, ఆయన దారులను నిటారుగా చెయ్యండి అని చెబుతూ ఉన్నారు. బాప్తీసు యోహాను ఎడారిలో ఒంటరిగా నిలబడి మరి ప్రజల యొక్క మార్పు కోసం ఈ యొక్క సందేశాన్ని విన్నవిస్తూ ఉన్నారు. ఈ సందేశం అలనాటి ప్రజలకే కాదు ప్రియా సహోదరులారా, మరి ఈనాడు జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా వర్తిస్తూ ఉన్నది. మరి ముందుగా ఈ వాక్యంలోనికి వెళ్ళే ముందు మనందరము కూడా మన హృదయములను ఒక ప్రశ్నను వేసుకోవాలి లేదా అడగాలి. అది ఏమిటి అంటే, ప్రభువు మన హృదయంలో ప్రవేశించటానికి మన హృదయ దారి శుభ్రముగా ఉందా, సిద్ధముగా ఉందా అని మనందరము కూడా పరిశీలించుకోవాలి ప్రియా స్నేహితులారా. మరి మన హృదయములలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అవి ఏమిటి అంటే కోపము, అహంకారము, క్షమించలేకపోవటము, క్రోధము, ఇవన్నీ కూడా మన హృదయములను దేవుని దగ్గరకు వెళ్ళకుండా అడ్డుగా ఉంటున్నాయి. లేదా దేవుడు కృప మనలో ప్రవహించకుండా ఉండటానికి ఇవన్నీ కూడా మనకు ఒక అడ్డుగా ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు బాప్తీసు యోహాను గారు ఇటువంటి అడ్డంకులన్నిటినీ కూడా మన హృదయం నుంచి తొలగించమని, మరి రానున్నటువంటి క్రీస్తు భగవానుడి కోసం మన హృదయాలను సిద్ధపరచమని చెబుతూ ఉన్నారు. మన హృదయం అనేది ఒక రహదారి వంటిది. ఆ రహదారిపై ఎన్నో గుంతలు, వంకరలు, చెత్త ఉంటే ఆ యొక్క మార్గములో రాజు ప్రయాణించడానికి సిద్ధపడడు. మరి అలాగే దేవుడు కూడా మన హృదయంలో గుంతలు, వంకరలు ఉన్నట్లు అయితే మన హృదయంలోనికి ప్రవేశించరు. కాబట్టి మన యొక్క రహదారు అయినటువంటి హృదయములను సిద్ధపరచుకొని దేవుడి యొక్క రాకకై మనం ఎదురు చూడాలి ప్రియ సహోదరులారా. దారులను నిటారుగా చెయ్యండి అని యోహాను గారు చెబుతూ ఉన్నారు. అంటే ఇది మన జీవితంలో ఉన్నటువంటి వంకర తత్వం గురించి మాట్లాడుతూ ఉన్నది. మన మాటలలో వంకర తత్వం, మన ప్రవర్తనలో వంకర తత్వం, మన మనస్సులో వంకర తత్వం, వీటన్నిటినీ కూడా నిటారుగా చేసుకోమని, అంటే సరిచేసుకోమని చెబుతూ ఉన్నది. మరి ఆగమన కాలం మన జీవితంలో సరిచేసుకోవటానికి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం. కాబట్టి మనందరము కూడా మన మాటలలో, మన మనస్సులలో, మన ప్రవర్తనలలో దేవుడి చిత్తానుసారం మాత్రమే జీవించాలి ప్రియా స్నేహితులారా. బాప్తీసు యోహాను మరి ఒక ముఖ్యమైన అంశమును చెబుతూ ఉన్నారు. పశ్చాత్తాపానికి తగిన ఫలితమును కనబరచండి. అంటే పశ్చాత్తాపము మాటలలో కాక పనుల్లో కూడా చూపించాలి. అవి ప్రేమ, మంచి పనులు, సానుభూతి, కుటుంబములో శాంతి, ప్రార్థన, ఇవి అన్నీ పశ్చాత్తాపములో ఉన్న ఫలితములు. మరి ఈ ఆగమన కాలములో మనందరము కూడా ఈ యొక్క ఫలితములను మన జీవితంలో పెంచుకోవాలి ప్రియా స్నేహితులారా. ఒక చిన్న ఉదాహరణతో ఈ వాక్యమును ముగించుకుందాం. ఒక రాజు గ్రామము గుండా వెళ్ళబోతున్నారు అని తెలుసుకున్న గ్రామస్తులు గ్రామంలో ఉన్న మార్గములను సరిచేశారు. చెత్త అంతటిని కూడా తొలగించారు. మరి వారి ఇళ్లను శుభ్రం చేశారు. ఎందుకు అంటే రాజు రాకడ వారికి గౌరవం. మరి మన ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు మన
జీవితంలోనికి రాబోతూ ఉన్నారు, మన హృదయంలోనికి రాబోతూ ఉన్నారు. కాబట్టి మన హృదయ రహదారులను సిద్ధం చేసుకోవటం మన బాధ్యత. ఇది భయముతో కాదు, ప్రేమతో చేయాలి ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ఆగమన కాలములో ప్రత్యేకముగా మనందరము కూడా మన హృదయములను భక్తితో సిద్ధము చేసుకుంటూ రానున్నటువంటి క్రీస్తు కోసం మనందరము కూడా వేచి చూస్తూ సిద్ధపడదాం.